దశ పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనకి కోల్కతా నుంచి సతీష్ అందిస్తారు. అలాగే బెంగళూరు నుంచి కవిత అందిస్తారు. చెన్నై నుంచి సిరి అందిస్తారు. ముందుగా మనం చెన్నై వెళ్దాం. తమిళనాడులో మొత్తం 38 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. 18 శాసనసభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. మధుర మీనాక్షి ఆలయ ఉత్సవాల కారణంగా అక్కడ మాత్రం రాత్రి 8 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, చెప్పండి, పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లయినా తమిళనాడులో అత్యధికంగా ఇవాళ జరిగిన ఎన్నికల్లో 38 లోక్సభ సీట్లలో పోలింగ్ జరిగింది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? 17వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇక్కడ తమిళ రాష్ట్రంలో 39 లోక్సభ స్థానాలకు, ఒకటి వేలూరు మినహాయించి పాండిచ్చేరితో కలిపి 39 లోక్సభ స్థానాలకు పార్లమెంట్ ఎన్నికలు, అలాగే 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికలు అయితే జరిగాయి. ఈ రోజు ఉదయం 6 గంటలకి కరెక్ట్ గా మాక్ పోలింగ్ జరిగిన తర్వాత 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అయితే కంటిన్యూ అవుతుందంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడులో కనుక చూసుకుంటే మదురైలో మధుర మీనాక్షి ఉత్సవాలు, కళ్యాణోత్సవాలు జరుగుతున్న కారణంగా సుమారు 8 గంటల ప్రాంతం వరకు మదురైలో ఎన్నికలు జరిగే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజలకు ఎలక్షన్ విషయంలో, ఎన్నికల విషయంలో తోడ్పడాలనే ఒక విషయంతో ఇక్కడ 8 గంటల వరకు మదురైలో మినహాయించి అన్ని ప్రాంతాలలో 6 o'clock పూర్తయిపోతుంది. కేవలం 8 గంటల మదురైలో మాత్రమే 8 గంటల వరకు జరుగుతుంది. ఇక ఈసీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ప్రజలకు అక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి విషయమే కావచ్చు, దివ్యాంగులకు ర్యాంప్ విషయాలే కావచ్చు, టెంట్ల విషయంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చూసుకున్నారనే చెప్పాలి. దీంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్లలో ఈ సీసీటీవీ సర్వేలెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఎక్కడైతే సెన్సిటివ్ బూత్స్ ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ వీడియో అండ్ ఆడియో క్యాప్చర్ అయ్యేలాగా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వీటిని పోలీస్ కమిషనర్ ఆఫీస్ కి లింక్ చేసే పని కూడా ఇక్కడ ఈసీ చేసినట్టు మనకు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఓటర్లు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కనుక చూసుకుంటే కేవలం బూత్ స్లిప్స్ మాత్రం ఓటర్లకి కరెక్ట్ సమయంలో అందలేదు. కరెక్ట్ గా ఎవరి వద్ద నుంచి కలెక్ట్ చేసుకోవాలి ఓటర్లు ఈ బూత్ స్లిప్లు అనే విషయంలో అయితే కొంత జాప్యం జరిగిందని చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో 7 గంటలకు మొదలవ్వవలసిన ఎలక్షన్స్ అయితే 8:30 ప్రారంభం అవడంతో ఓటర్స్ కొంత డిలే అయింది. ఓటింగ్ ప్రక్రియ అయితే డిలే అయిందనే చెప్పాలి. ఇక దీంతో పాటు కొన్ని ప్లేసెస్ లో అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈవీఎంస్ విషయంలో ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా వీటిని ఓటర్లతో ఎలా ఓట్స్ వేయించాలి, వారికి ఇవ్వవలసిన స్లిప్స్ ఏంటి అనే విషయాల్లో ఓటర్లకి సరైన అవేర్నెస్ లేదంటూ కూడా ఓటర్లు కొందరు వాపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఈవీఎంస్ కూడా అక్కడక్కడ మొరాయించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈవీఎంల తప్పిదాలు ఇక్కడ జరగకుండా ఉండేందుకు ఎలక్షన్ కమిషన్ తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని ఈవీఎంస్ అయితే అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం 324 ఈవీఎంలతో పాటు 692 వీవీప్యాట్లను కూడా చేంజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక బన్రుతి అనే ప్రాంతంలో 1 తర్వాత మధ్యాహ్నం 1 గంట తర్వాత అయితే వీవీప్యాట్లలో ఒక బటన్ సరిగ్గా పనిచేయని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. ఇక మనం జిల్లాల వారీగా చూసుకుంటే ఎరోడి జిల్లాలో, అలాగే సేలంలో, పుదుకోటిలో, రాణిపేట ఈ 4 ప్లేసెస్ లో 4 వృద్ధులు మరణించారు. పోలింగ్ కేంద్రాలలో ఎండకి తాళలేకనే కావచ్చు, లేదా వాళ్ళు వృద్ధుల కారణంగా కావచ్చు, 2 ఓటేసి మరణించారు, 2 ఓటు వేయకుండానే మరణించిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక రాష్ట్రంలో ఆరణి అనే ఒక ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా, రాష్ట్ర చరిత్రలో లేని విధంగా 36% ఓట్ అయిందని చెప్పాలి. 11 వరకు, ఇది ముఖ్యంగా అంటే ఎప్పుడు కూడా 11 వరకు 20-25 అంతకు మించదు అని చెప్తున్నారు. కానీ ఈసారి 36% ఓటింగ్ కూడా నమోదైంది అని చెప్తున్నారు. ఓవరాల్ గా తమిళనాడు పర్సంటేజ్ కనుక చూసుకుంటే లోక్సభకి సంబంధించి 3 PM వరకు ఉన్నటువంటి సమాచారం అయితే 52% మాత్రమే లోక్సభకి సంబంధించిన పర్సంటేజ్ నమోదైంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 55.9% అయితే నమోదైంది. ఇక పెరిగిన ఈ లాస్ట్ గంటలో కొంత 10%, 5% మాత్రమే పెరిగే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తోంది. ఇక తమిళనాడులో కాకుండా ముఖ్యంగా చెన్నైలో కనుక చూసుకుంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్ చాలా మందకోడిగా జరిగిందనే చెప్పాలి. నార్త్
నార్త్ చెన్నై కావచ్చు, సౌత్ చెన్నై కావచ్చు, సెంట్రల్ చెన్నై కావచ్చు 45, 46, 47కి మించి పర్సెంటేజ్లు అయితే నమోదు అవ్వని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక రామంతపూర్లో కనుక చూసుకుంటే గత ఏడాది పంట బీమా సొమ్ము చెల్లించని కారణంగా 5 గ్రామాలకి సంబంధించిన రైతులైతే ఓటింగ్ అసలు స్టార్టే చేయలేదు. ఓటింగ్కి ఎవరు కూడా హాజరు కాని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక కన్యాకుమారిలో వర్షం కారణంగా కూడా కొంత డీలే అయింది, కొంత ఓటింగ్ కి ఆటంకాలు ఎదురయ్యాయనే చెప్పాలి. ఇక ఈసారి అటు లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా ప్రజలు లోక్సభ కంటే కూడా అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ కంటే 4% ఓటింగ్ ఎక్కువే జరిగిందని చెప్పాలి. ఇక లైన్లలో కొన్ని నియోజకవర్గాలలో అటు అసెంబ్లీ ఇటు లోక్సభకి ఓటు వేయాల్సిన కారణంగా కొంత రూమ్స్లలో కొంత టైం అయితే పట్టింది 2 ప్లేసెస్ కి ఓటు వేయాల్సిన పరిస్థితి. కాబట్టి దీని కారణంగా లైన్ లో కొంతసేపు వెయిట్ చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక ఉదయం నుండి కూడా సినీ స్టార్స్ కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, వారందరూ కూడా ఓట్స్ అయితే వేసిన దృశ్యాలు కూడా మనం చూసాము. ఉదయం నుండి కూడా 7 గంటల నుండి కూడా ఓటర్స్ అలాగే సినీ తారలు కూడా లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకొని అలాగే ప్రజలందరూ కూడా ఓట్స్ వేయాలంటూ కూడా పిలుపునిచ్చే పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. అయితే ఈసారి 18 అసెంబ్లీ నియోజకవర్గాలలో వర్గాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు అన్నా డిఎంకే ఇటు డిఎంకే కూడా. అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి 18 అసెంబ్లీ సీట్స్లలో 10 సీట్స్ గెలవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు రూలింగ్ పార్టీకి ఏర్పడింది. ఈ 10 సీట్స్ కనుక అన్నా డిఎంకే పార్టీ గెలవకపోతే ప్రభుత్వం పడిపోయే ఒక ప్రమాదం అయితే ఉంది. అయితే డిఎంకే నేతలు కూడా ఈసారి ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నా డిఎంకేని అంటే గద్దె దింపే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక లాస్ట్ టైం పోలింగ్ పర్సంటేజ్ కనుక తీసుకుంటే సార్వత్రిక ఎన్నికలకి 74% అయితే నమోదైంది. కానీ ఈసారి చూసుకుంటే 60 లోపే ఉండే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే దీనికి ముఖ్య కారణం అయితే టెంపరేచర్ అని చెప్పాలి. ఇక్కడ చెన్నైలో తమిళనాడుకి సంబంధించి ముందు నుంచి కూడా టెంపరేచర్స్ కాస్త ఎక్కువే ఉంటాయని చెప్పాలి. ఎండలే ముఖ్య కారణం అని చెప్పాలి. అయితే పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సినిమా హాల్ ఆఫ్ చేసినప్పటికీ, హోటల్స్ కూడా బంద్ చేసినప్పటికీ, మ్యాట్నీలు ఫస్ట్ షోలు కూడా బంద్ చేసినప్పటికీ పోలింగ్ పర్సంటేజ్ అయితే పెద్దగా ఇక్కడ పెరగలేదని చెప్పాలి. ఇక మొత్తంగా తమిళనాడు రాష్ట్రంలో గనక తీసుకుంటే 69,720 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో చెన్నైలోనే 3,735 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 450 సెన్సిటివ్ బూత్స్ గా కూడా గుర్తించారు. ఇక మొత్తం తమిళనాడు ప్రజల సంఖ్య కనుక చూసుకుంటే 5,98,78,659 ప్రజలు అయితే ఇక్కడ ఉన్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారం మహిళలు 3 కోట్ల మంది ఉంటే పురుషులు 2,98,00,000 వరకు సుమారు ఉన్నారు. అయితే వీరందరిలో మరి 60% మాత్రమే ఓట్స్ వేసే ప్రక్రియలో పాల్గొన్నారని చెప్పొచ్చు. ఇక తెలుగు ప్రజల గురించి చూసుకుంటే అయితే ఇక్కడ మొత్తం 5 కోట్ల జనాభాలో తెలుగు ప్రజలు 1.8 కోట్లు ఉన్నారు. అందులో 1.4 కోట్లు తెలుగు ఓటర్లు ఉన్నారు. మరి ఈసారి ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ఓట్స్ కూడా కీలకంగా మారబోతున్నాయని చెప్పాలి. అయితే ఈ ఎన్నికల్లో అటు జయలలిత అన్నా డిఎంకే నుండి ఇటు డిఎంకే నుండి కరుణానిధి లేకపోవడము ఈసారి రాజకీయ నాయకులతో పాటు తమిళనాడు ప్రజలకు కూడా ఒక లోటనే చెప్పాలి. దీంతో ఇరు పార్టీలు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు ఈ ఎలక్షన్స్ అని చెప్పాలి. దీంతో పాటు అటు అమ్మావక్కల మున్నేట్ర కళగం నుంచి టీటీవీ దినకరన్ కూడా పోటీ పడ్డారు వారితో పాటు. దీంతో పాటు న్యూ పార్టీ కేవలం సంవత్సరం మాత్రమే అయింది పార్టీ పెట్టి, మక్కల్ నీతి మయ్యం పార్టీ కమల్ హాసన్ స్థాపించిన పార్టీ, ఈ పార్టీ కూడా ఈసారి బరిలో ఉందని చెప్పాలి. మొత్తంగా చతుర్ముఖంగా ఉన్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరి ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారని మనం చూడాల్సి ఉంది. ఇంకా 18 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఉప ఎన్నికలతో పాటు మిగిలిన 4 స్థానాలకి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి కరుణానిధి స్థానం, ఒకటి హోసూర్ స్థానం, ఒకటి జయలలిత స్థానం, మరొక అసెంబ్లీ స్థానానికి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. అవి మే 19 ఎన్నికలు జరుగుతాయి. ఇక వేలేరు నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే భారీగా డిఎంకే నేతకు సంబంధించిన సిమెంట్ గోదాంలో డబ్బు పట్టుబడటంతో ఓటర్స్ లిస్ట్ అలాగే వార్డ్ వైజ్ పేర్లు పట్టుబడటంతో అక్కడ ఎన్నికలైతే రద్దు చేయవలసిందిగా ఈసీ గవర్నర్ కి లేఖ రాశారు. అండ్ ఎవరింట్లో అయితే మనీ పట్టుబడ్డాయో వారికి ఆపోజిట్ గా బరిలో ఉన్న 2 నేతలైతే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ రిజల్ట్ కూడా నిన్ననే వెలువడింది. హైకోర్టు కూడా ఈసీ తీర్పుని,
ఈసీ రద్దు చేయాలి అని ఇచ్చిన ఒక పిటిషన్ ని సమర్థిస్తూ వేలేరులో ఎన్నికలైతే రద్దు చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక మే 19 జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు 4 స్థానాల అసెంబ్లీ ఎన్నికలు, అలాగే మే 23 మరి తమిళ రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటు వేస్తున్నారు, అసలు ఇప్పుడు రూలింగ్ లో ఉన్నటువంటి అన్నా డిఎంకే బీజేపీ పొత్తును సమర్థిస్తారా లేదా డిఎంకే కాంగ్రెస్ పొత్తును సమర్థిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఈ మధ్యలో కూడా ఇక వీటితో పాటు నిన్న చంద్రబాబు నాయుడు వచ్చి డిఎంకే అండ్ కాంగ్రెస్ పొత్తును సమర్థించడం, ఈవీఎంలలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన తప్పిదాలను దాని విషయంలో అందరినీ అప్రమత్తం చేయడం, ఇవన్నీ కూడా చేశారు. మరి ఇక్కడ తమిళ ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్, ఎవరి ప్రచారానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని కూడా మే 23న వెలువడనుంది. కళ్యాణి. థ్యాంక్ యూ సిరి.